AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్పడి లేచి కిరటంలా ఒడి దుడుకులు ఎన్నున్నా చెడుగుడు ఆడి ప్రతి పంద్యంలో ముందడుగులు ఆగేనా. పడి లేచి కిరటంలా ఒడి దుడుకులు ఎన్నున్నా చెడుగుడు ఆడి ప్రతి పంద్యంలో ముందడుగులు ఆగేనా. వీరనారుల ధీర వనితల అభ్యుదయానికి ఆశల కిరణం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్తం. లింగ వ్యక్తిత్వ వేతన భద్రతా సమానత్వమే లక్ష్యం. దేశ వాణిజ్య పురోభివృద్ధికి వనిత విజయమే మా ధ్యేయం. వైజ్ఞానిక విద్య సాంకేతికమో ఉపాధినిస్తూ శిక్షణనిస్తూ అడుగు అడుగునా పరుగు పరుగున గెలుపుడబరుకం మోగించేందుకు. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్తం. అనాగరికపు అంచుల్లో అణగారిన స్త్రీ గుండెల్లో ఇంధనమంటి స్ఫూర్తిని నింపే మార్గమే మనకు సంకల్పం. అనాగరికపు అంచుల్లో అణగారిన స్త్రీ గుండెల్లో ఇంధనమంటి స్ఫూర్తిని నింపే మార్గమే మనకు సంకల్పం. కరకు రాతిని కరగదీసేటి కఠినమైన సందర్భంలో పట్టు వదలని ఉక్కు పిడికిలై పోరాడే అతివల హక్కుల కోసం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. రషీదా రాధ అశ్విని వనిత ప్రసన్న మెహనూర్ హరితల జయమ్మ హీర్నా దేవి మల్లిక ప్రభుజ్యోతి ఆధ్వర్యంలో. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల భవితకు ఇది తొలి హస్తం. Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, Women's Right, AP Foundation, మగువల ప్రగతికి నిలిచిన నేస్తం. శ్రీనిలత నమస్తే గారు, మేడం. ఉమెన్స్ నమస్తే డ్రైవ్ మేడం. ఏపీ ఫౌండేషన్ ద్వారా నేను రషీదాని మాట్లాడుతున్నాను. అయితే ఈ రోజు జూమ్ మీటింగ్ కి మిమ్మల్ని పిలిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 ఉమెన్స్ 100 స్టోరీస్ అనే సక్సెస్ఫుల్ స్టోరీస్ ని సక్సెస్ఫుల్ ఉమెన్స్ ని బయటికి తెప్పించే ప్రయత్నంలో స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఈ మా ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశము. అయితే మన మహిళలందరికీ మహిళా సాధికారత, హస్తకళ ప్రోత్సాహము, సామాజిక అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు. మీలాంటి శ్రీనిలత గారు ఈరోజు జూమ్ మీటింగ్‌కి మన ముందుకొచ్చారండి. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ శ్రీనిలత గారు. నమస్తే మేడం. నమస్తే థ్యాంక్ అండి. యూ. నమస్తే. మీ గురించి మీ వ్యక్తిగత ప్రస్తావన మాట్లాడుకుందామా? మీ పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్, మీ పూర్తి పేరు, మీరు పుట్టిన స్థలము, కుటుంబం గురించి, తర్వాత మీ విద్యాభ్యాసము, బాల్యము ఇలాంటి సంఘటనల గురించి ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మా నాన్నగారు టీచర్ అండి. నేను పుట్టింది కాకినాడలో. మా అమ్మమ్మ గారి ఇల్లు కాకినాడ. నా బాల్యం మొత్తం కోనసీమ అమలాపురం అంటారు కదా, అక్కడ కొత్తపేట అండి. నాన్నగారు జాబ్ రీత్యా అన్ని ఊళ్ళు తిరగడం జరిగింది. కానీ ఎక్కువగా కొత్తపేటలోనే మా బాల్యం కానీ, నా మ్యారేజ్ కానీ అన్ని కొత్తపేటలోనే అయ్యింది. అత్తగారి ఇల్లు భీమవరం. అంతా సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ అమ్మ
చదువు మధ్యలోనే ఇంటర్లోనే మ్యారేజ్ అయిపోయింది నాకు. మా మామయ్య గారు మాట ఇచ్చారన్నమాట, నీకు మ్యారేజ్ అయిపోయిందని ఏమీ నీ చదువు ఆగిపోదమ్మా, నేను బాగా చదివిస్తాను, మీ నాన్నగారి కళలు నేను తీరుస్తానని చెప్పారు. పెళ్ళి అయిన తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి కదా, కుదరలేదు. కానీ అది మాత్రం నా మైండ్ లో ఉండిపోయింది. ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత నేను వొకేషనల్స్ డిప్లొమా చేశానండి. నేను డిప్లొమా చేసిన కాలేజీలోనే నాకు జాబ్ వచ్చింది. అంటే మాకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి కమిషనర్ వచ్చారు. నా ఆల్బమ్, నా వర్క్ చూసిన తర్వాత ఆ పోస్ట్ ఖాళీ ఉంది కదా మేడం, ఇతను వేసేయండి పోస్ట్ లో అన్నారు. నాకు తెలియకుండానే గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది నాకు, అనుకోకుండా. సో మా వారికి తర్వాత గుంటూరు, మా మావయ్య గారు చనిపోవడం, ఆయన జాబ్ మా వారు చేయడం వలన మేము గుంటూరు రావడం జరిగింది. గుంటూరు వచ్చిన దగ్గర నుంచి అక్కడ నేను జాబ్ వదులుకొని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పి అక్కడ ఖాళీగా తిరుగుతున్న పిల్లల్ని, అదంతా కొంచెం రౌడీ షీట్ లాగా, ఆ స్ట్రీటే అలా ఉండేది మాట. అక్కడికి రావాలంటే ఎవరైనా భయపడేవాళ్ళట. మేము కొత్త వాళ్ళం కాబట్టి తెలియకొచ్చేసాం అక్కడికి, మా వారి ఆఫీస్కి దగ్గర అని. సో నేనేంటంటే వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా ఖాళీగా తిరుగుతున్న పిల్లల్ని కూర్చోబెట్టి బలవంతంగా టైలరింగ్, సాఫ్ట్ టాయ్స్ అట్లా నేర్పడం, లెక్కలు రాక కొట్టుకుంటున్న వాళ్ళకేమో లెక్కలు నేర్పడం, చదువు అక్షరాలు నేర్పడం సరదాగా చేసేదాన్ని. ఆ టైంలో మేయర్ గారు అక్షదీప్తి మీటింగ్ అని మా ఇంటి ముందు టెంట్ వేశారన్నమాట. ఆ టెంట్ లో జనం లేరు, మా ఇంట్లో జనం బాగున్నారు, అందుకని పిలిచారు అక్కడికి రమ్మని. మా వారు వచ్చిన తర్వాత అడిగి వస్తానని నేను చెప్పా, మాది గోదావరి జిల్లాలు కదండి. మా వారు వచ్చాక అడిగి వస్తానని చెప్పా. మేయర్ మీటింగ్ రమ్మని పిలిస్తే, మేయర్ అంటే ఎవరో తెలియదు నాకు అప్పుడు. ఆవిడ ఈ వింత జంతువు ఎవరో చూద్దామని వచ్చారు, ఆవిడ ఇంటికి వచ్చారు. మీ వారు వచ్చాక అడిగి వస్తావమ్మా అన్నారు. అవును మేడం, మరి ఈయనకి చెప్పకుండా ఎలా వస్తాను నేను అన్నా. నవ్వుకున్నారు. ఇలాగ మా వారు వచ్చారు, ఆయన హడావుడి పడి ఆవిడకి కాఫీ గట్ట పెట్టి ఇచ్చామని హడావుడి పడ్డారు, అయిపోయింది. ఆవిడ ఎప్పుడైనా సరే తనకు మనశ్శాంతి లేదు అనుకున్నప్పుడు వచ్చి నా దగ్గర కూర్చొని వెళ్ళేవారు. అంటే నీ మొహం చూస్తే చాలమ్మ, నీతో మాట్లాడితే ఈ అమాయకత్వానికి నా అంత సమస్యలన్నీ వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో అని. తర్వాత ఆవిడ వెళ్ళొచ్చారట, ఏది కేరళ వెళ్ళొచ్చారట, పొదుపు సంఘాలు చూసారట అక్కడ. వచ్చిన తర్వాత మహిళా శక్తి, స్త్రీ శక్తి అని ఒకటి పెట్టారు. ఆవిడ గ్రూప్ చేద్దామని 3 months నుంచి తిరుగుతున్నా కూడా ఒక్క గ్రూప్ కూడా చేయలేకపోయారట. నీలో లీడర్షిప్ క్వాలిటీ ఉంది, నువ్వు గ్రూప్ చేస్తే నీ వెనకాల అందరూ చేస్తారు. రూపాయి కాన్సెప్ట్ అండి అప్పుడు, డేకి రూపాయి చెప్పున చెయ్యాలండి. చెయ్యమన్నారు. అడిగా, మేడం మరి ఇలా కదా, ఇదంతా పేదల కోసం చేస్తున్నది కదా, నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ, మరేంటి అని అంటే, నేను బయలుదేరి సరిచేస్తాను నీకోసం అని చెప్పి, లీడర్షిప్ క్వాలిటీ ఉన్న ఒక వ్యక్తి దీంట్లో నడిపించడానికి ముందు ఉండాలి అనేది ఒక టిప్ యాడ్ చేశారట. స్టార్టింగ్ ఓపెనింగ్ రోజు 10 మహిళా పొదుపు సంఘాలు చేశామండి. ఆవిడకి నమ్మకం వచ్చేసింది. నన్ను వాళ్ళ టీంలో, అంటే మేయర్ గారు, ఒక అక్షదీప్త ఆఫీసరు, ఒక స్పోర్ట్స్ ఆఫీసరు, కమిషనరు, నేను, 5గురు గ్రూప్ తో 4000 మహిళా పొదుపు సంఘాలు చేశామండి. సేవ అండ్ మహిళా అభివృద్ధి, సోషల్ వర్క్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ మీద మీ యొక్క అభిప్రాయం, మహిళల కోసము మీ యాత్ర ఎలా జరిగింది, ఎలా ప్రారంభం చేశారు? ఇదే ఎప్పుడు మేడం, జరిగింది, ఎలా ప్రారంభం చేశారు? మేయర్ గారు రావడం వలన వంటింట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. నాకు జాబ్ వచ్చేసినా కూడా దూరం అయితే పంపేవాళ్ళు కాదేమో భీమవరంలో, మా గోడకు అడ్డు మాట అంతే. కాబట్టి వెళ్ళమన్నారు, వెళ్ళేదాన్ని. బయటికి వెళ్ళిన గ్లాస్ డోర్స్ దించేసి, అప్పుడు బ్లాక్ డోర్స్ గ్లాసెస్ కదా, దించి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక వాచ్మెన్, ఒక గుమస్తా, మా వారు, మా మధ్య గారు, ముగ్గురు తీసుకొని వెళ్ళి మళ్ళీ తెచ్చే పరిస్థితి మాది. అలాంటిది మేయర్ గారు స్వయంగా వచ్చి నన్ను దగ్గర నుండి తీసుకెళ్ళడం వల్ల అదొక నమ్మకమో, భరోసానో, లేకపోతే గౌరవమో తెలీదు, ఈయన పంపడం మొదలు పెట్టారు. అలా నేను వంటింట్లోంచి బయటికి రావడం జరిగింది. రావడం
ఆవిడ చిన్న చిన్న సలహాల మీద ఒక సాఫ్ట్ టాయ్స్ ఇండస్ట్రీ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకెప్పుడు కూడా నాకు వచ్చిన విద్యను దాచుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు చేతనైంది నలుగురికి నేర్పాలి, నాకు తోడు ఉండాలని కోరుకున్నాను. నేను ఎప్పుడు నలుగురిలో ఉండే మనిషిని, ఒంటరిగా ఉండడానికి నేను ఎప్పుడు ఇష్టపడలేదు. ఆ ఇదిలో చుట్టూ నాతో జనం ఉండడం వలన, నేను నేర్పడం మొదలు పెట్టడం వలన వీళ్ళు బాగుంటే ఆ రోజు వాళ్ళకి ఏదన్నా కలిసి వస్తే నన్ను పొగిడేవాళ్ళు. నీ పిల్లలు చల్లగా ఉండాలమ్మా అనేవాళ్ళు. ఫస్ట్ నిన్ను కన్నా వాళ్ళు చల్లగా ఉండాలి అనేవాళ్ళు. ఈ 2 పదాలు నాకు చాలా నచ్చేవి. నిజంగా అంటే దేవుడి దీవెనలు నాకు అందుతున్నాయన్న ఫీల్ ఉండేది. అలా చేస్తున్న టైంలో మేడం ఒక దాంట్లో అడుగేస్తే ఆటోమేటిక్ గా అడుగులు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. దాంట్లో అవును. నా తండ్రుల దీవెనలతో పాటు ప్రోత్సాహం చాలా ఉంది. అలానే నా భర్త సపోర్టు. టయానికి నా పిల్లల్ని ఎప్పుడు నన్ను నా పిల్లల్ని ఎప్పుడు మిస్ చెయ్యకు అనేది ఒకటి తెలియకుండానే నాకు చెప్పారు. అలానే సపోర్ట్ చేస్తారు, నన్ను బాగా సపోర్ట్ చేశారు. కొంచెం భయపడేవాళ్ళు, కొంచెం అమాయకంగా ఉంటుంది నేను ఎట్లా అనే దానికి కొంచెం భయపడినా, నాకు వెనకాలన్న సపోర్ట్ చూసి, నా వెనకున్న జనాలను చూసి ఆయన కూడా ధైర్యంగా నన్ను పంపడం జరిగింది. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక లేడీ చేస్తే మనందరికి తెలిసిన విషయమే. ఓ జెంట్ తెచ్చే డబ్బుల కంటే లేడీ తెచ్చే డబ్బులు డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అది. ఇంకా వేరే మిస్యూజ్ అవ్వడం అంటే జరగదు. అట్లా మేము చేస్తున్న క్రమంలో ఒక్కొక్క కుటుంబం మాతో యాడ్ అవుతూ ఈ ఒక ఇండస్ట్రీ, సాఫ్ట్ టాయ్స్ ఇండస్ట్రీ నుంచి మొదలు పెట్టామండి మేము. సాఫ్ట్ టాయ్స్ అంటే అదే బొమ్మలు ఉంటాయి కదా, పులి బొమ్మలు అట్లాంటి, ఆ ఇండస్ట్రీ నుంచి మొదలు పెట్టాం. అప్పుడు అన్ని కుటుంబాలని కలుపుకోవడానికి ఈ రోజు దగ్గర దగ్గర 1600 కుటుంబాలు ఉన్నాయండి సాఫ్ట్ టాయ్స్ లో. అన్ని కుటుంబాలను కలుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎక్కువ మంది ఉంటే నేను కూడా ఎక్కువ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అనేది ఒకటి. 2, ఇంతమంది బాగుపడుతున్నారు అంటే నాకు దేవుడి దీవెనలు ఎక్కువ ఉంటాయి అనేది 2. అనుకోకుండా కూడా కొన్ని మాతో పాటు కలవడం ఒకటి. ఓపెన్ గా చెప్తున్నా, ఏదో ఓహ్! నాకు గొప్ప ఉన్నది దీంట్లో ఏది లేదండి. నన్ను వావ్! బయటికి నా మహాతల్లి మేయర్ కొల్లి శారద అండి. ఆవిడి పుణ్యం, వంటింట్లో ఉండిపోవలసిన దాన్ని నేను ఈ రోజు ఇలా కూర్చొని మీలాంటి గొప్ప వ్యక్తుల ముందు మాట్లాడగలుగుతున్నాను. సో నా కాలక్రమేణా నా ప్రయాణం అలా జరుగుతూ ఇదంతా జరిగిందే కానీ ఈ రోజు ఒక 5,000 మందికి నేను ఉపాధి చూపిస్తున్నాను అనేది నేను నిజంగా అవునండి. ఒక చిన్న చాలా ప్రశ్న. హ్యాపీ ఫీల్ నేను అవుతా. ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను. ఈ 5,000 మందికి మీరు సహాయం చేశారు అన్నారు. దానికి వెనక ఉద్దేశ్యం ఏంటి? ఈ చేత పని, మహిళలకి చేతి పని అప్పగిస్తున్నారు గదా! ప్రోత్సహించడంలో ఎలా ప్రారంభం చేశారు? సాఫ్ట్ ఐస్ నాకు సాఫ్ట్ ఐస్ పెట్టాం మేడం. పెట్టిన హ్మ్. తర్వాత బ్యాంకర్స్ మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎందుకంటే వర్క్ ఉన్న చోట లోన్ బాగా కడతారనే ఇది. వాళ్ళకేమో టార్గెట్. నలుగురు బ్యాంకర్స్ పోటీ పడ్డారు మాకు ఇవ్వడానికి. సో మాకు దగ్గరలో ఉన్న ఒక బ్యాంకర్ మేము ఎంచుకొని లోన్ తీసుకున్నాం 1,50,000 ఆ రోజుల్లో. ఆ 2000లో అండి. 1,50,000 తీసుకొని మేము అన్ని మిషన్లు కొనేసుకున్నాం. పెట్టుబడికి క్లాత్ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ మా వారిని పట్టుకున్నాం వెళ్ళి. మా దగ్గర డబ్బులు లేవండి, మేము ఇలా కావాలి మాకు అని అంటే పాపం ఆయన సపోర్ట్ చేశారు. ఈ చేస్తున్న క్రమంలో మాకు బిజినెస్ పెరిగిపోయింది మేడం. అప్పట్లో డోక్రా బజార్లను పెట్టేవాళ్ళు. మేము నలుగురికి పరిచయం అయ్యాము. వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయేది మాట. ఏంటంటే మేము చేయగలిగేది ఒక 5,000 టాయ్స్ మేము చేయగలం అనుకోండి మంత్ లో, మాకు దాదాపు ఒక 15,000 ఆర్డర్ ఉండేది. అబ్బా! హ్మ్. దానివల్ల ఎంతమంది నేర్చుకుంటామంటే అంతమందిని తీసుకొచ్చి నేర్పుతూ వాళ్ళతో వర్క్ చేయిస్తూ ఉంటే పెరిగిపోయింది అది అలాగా. ఆ తర్వాత నుంచి ఏంటంటే టాయ్స్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అందరికి అంత కళ రాకపోవచ్చు. మిగతా వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా ఇది కావాలి మేడం, మాకు జీవనోపాధి. ఇప్పుడు టాయ్స్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ కుక్కర్లు కొనుక్కున్నాం, తర్వాత చెవులి కొనుక్కున్నాం, తర్వాత అలా అలా మాకు కావాల్సినవన్నీ తీసుకుంటుంటే ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్న ప్రతి లేడీ, జీవనోపాధి కావాలనుకున్న ప్రతి లేడీ మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు.
అలా వచ్చే అంటే క్రమంలో అంటే ఈ మహిళలకి ఈ వర్క్ నేర్పించేది ఎలా వర్క్‌ని వాళ్ళకి ఎలా ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు? ఎలా చేతి పనిని ఈ చేతి పని చేసే మహిళలకి మీరేదైతే చేతి పని నేర్పిస్తున్నారో, అది ఎలా ప్రోత్సహించడం జరిగింది? ఇప్పుడు అందరు మహిళలు రావాలి, అందరు మహిళలొస్తారు, అందరికీ తెలుసు అదే మీకుండే ఇంట్రెస్టే వాళ్ళకొస్తుందనేది ఉండదు గదా! అంటే వాళ్ళని ఎలా ప్రోత్సహించేవారు మీరు? ఎలా ఆహ్, ఎన్ వాళ్ళని రండి, ఈ పని చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎలా గ్రూప్‌ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి నేర్పించడం జరిగిందండి. మేయర్ గారు మీటింగ్స్‌కెళ్ళేటప్పుడు కంపల్సరీ నన్ను తీసుకెళ్ళేవారండి కొన్ని చోట్ల. నిన్ను చూస్తే నలుగురు ముందుకొస్తారు, బాగుపడతారు అని. మహిళా పొదుపు ఏమైతే ఉన్నాయో వాటికి అప్పట్లో ఇప్పటిలా కాదు. ఇప్పుడైతే ఇవి లోనొస్తే పంచుకోవడం అండి. అప్పుడు అలా కాదండి. వచ్చిన లోన్‌ని పెట్టుబడికి ఉపయోగించాలి. ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టాలి. దాని నుంచి వచ్చే డబ్బులతోటే లోన్ కట్టాలి. చాలా సులువుగుండేది. ఎవ్వరు ఎగ్గొట్టేవాళ్ళు కాదు. అయితే అలాంటప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి అనేది చెప్పడానికి కానీ, నన్ను ఉదాహరణగా చూపించడానికి కానీ తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు కొంతమంది మహిళలు వాళ్ళని నంబర్‌లు అడగడం, నన్ను తెలుసుకోవడం, ఏంటి అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది చూడడం ఇయన్నీ జరిగేది. ఆఫీసర్స్ అప్పటితో వదిలేసేవారు. ఆ మీటింగ్ అవ్వగానే అయిపోయేది. వాళ్ళు ఇంకా ఆ రోజుతో వదిలేసేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వస్తే లోన్ ఇప్పిస్తాం. వాళ్ళని చేసుకుంటే ఓకే. అంటే వాళ్ళకున్న ఇదిలో వాళ్ళుంటారు కదా! వాళ్ళ బిజీలో. అయితే దీన్ని నేను కొంచెం పర్సనల్‌గా తీసుకునేదాన్ని. నా మెంటాలిటీ అదో లేకపోతే అక్కడున్న అవకాశమో తెలీదు. పర్సనల్‌గా తీసుకొని వాళ్ళకి నేను వొకేషనల్స్ అంటే నాకు హోమ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఈ రెండిట్లోనూ నేను డిప్లొమా చేశాను. దీనివల్ల నాకొచ్చిన విద్య కదండీ! అందరూ టాయ్స్ చేస్తూ పోతే ఇంకా ఇదుండదు. అలా అనేని అందరూ టైలరింగ్ చేస్తూ పోతే ఉండదు. కొందరికి జూట్ బ్యాగ్స్, కొందరికి చెప్పులు తయారీ, కొందరు ఇస్తరాకులు, కొందరు హనీ అయితే ఈరోజు ఆహ్, వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారండి. ఒక వావ్! ఏరియా మొత్తం ఈ హనీ ఇండస్ట్రీనే ఉంటుంది గుంటూరులో. అట్లా వాళ్ళని ప్లస్ ఆఖరికి కొబ్బరి బొండాల బండిని కూడా మేము వదలలా. అలా ప్రతీది మినీ ఇండస్ట్రీ కింద చేసుకుంటూ, ఆ కొబ్బరి బొండాలు కొట్టిన డొప్పల నుంచి కూడా పీచు తయారు చేసి, సో సోఫాలు అవి తయారు చేస్తారు చూడండి. ఆటి అవును. స్పాంజ్ కింద తయారు చేసి, దానికి సప్లై చేసే దానికి కూడా వెళ్ళిపోయాం మేము. అలా వివిధ రంగాలన్నీ కూడా అక్కడున్న వాళ్ళకి మార్కెట్ ఇంపార్టెంట్ కదా మేడం. ఆ మార్కెట్‌ని బట్టి వాళ్ళకి ఏది నేర్పాలో అది నేర్పి, వాళ్ళకున్న స్కిల్‌ని దానికి తోడు చేసి, బ్యాంకర్స్‌ని తోడు చేసి అలా స్మాల్ స్కేల్స్ కింద లాక్కెళ్ళడం జరిగింది. మహిళల ఆర్థిక స్వలంబన కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకునేవాళ్ళు? ఫస్ట్ వాళ్ళ చేతిలో విద్య మేడం. నాకు చదువుల కంటే చేతి వృత్తే నేను ఎక్కువగా ముందుకెళ్ళడానికి దోహదపడింది. ప్రతి ఒక్కళ్ళని ఫస్ట్ పిల్లల్ని చదివించమని చెప్పడం కానీ, చేతనైనంత వరకు వాళ్ళకి దూరద విద్య ఉంది కదా! నాగార్జున యూనివర్సిటీ, ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు ఈ క్రమంలోనే పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా వీళ్ళందరినీ డిగ్రీలు కట్టించడం గట్టా చేసినా, వాళ్ళంటూ నిలబడింది ఈ చేతి వృత్తుల్లోనే. టైలరింగ్, సాఫ్ట్‌వేర్స్, జూట్ బ్యాగ్స్ ఇట్లాంటి వాటిల్లోనే నిలబడగలిగారు. వాటిని బట్టి మాకొచ్చే వర్కుల్ని బట్టి కూడా. ఇప్పుడు ఆప్కో వర్క్ ఉంది మేడం. ఆప్కో నుంచి కొంత వర్క్ తీసుకుంటాం. క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి. డ్రెసెస్ ఉన్నాయి. ఈ క్లాత్ బ్యాగ్స్ ఏంటంటే మాకు స్క్రీన్ ప్రింటింగ్ కావాలమ్మా అని అడుగుతారు. వాళ్ళిచ్చే డబ్బులు తక్కువుంటాయి. స్క్రీన్ ప్రింటింగ్‌కి బయటిచ్చి మేము తీసుకొచ్చి కుడితే మాకేం డబ్బులుండవు. అందుకని మేమేం చేస్తామంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ మాస్టర్‌ని తీసుకొనొచ్చి కొంతమందికి పూర్తిగా స్క్రీన్ ప్రింటింగ్ నేర్పేస్తాం. నేర్పిన తర్వాత ఆ వర్క్ వాళ్ళకే ఇచ్చి ఆ వర్క్ చేయిస్తాం. ఇటు వర్కు ఉంటుంది. మాకు బయటికెళ్ళే పని ఉండదు. అలా ఒక లింక్ మేడం. ప్రతిదానికి వన్ బై వన్ లింక్ అలా అలా వెళ్తూ ఈరోజు ఒక 5,000 మంది దాటారు. మహిళల చేతి పని కోసం ఉత్పత్తులు విక్రయం జేయాలి. ఆ తర్వాత విక్రయం జేయాలంటే ఏ మార్గాలను అనుసరించేవాళ్ళు మీరెక్కువగా? మేము ఫస్ట్ డోక్రా బజార్‌లు మేడం. హ్మ్. తర్వాత డోక్రా బజార్‌లన్నారు. తర్వాత ఏంటి అంటే మేము హోల్‌సేలర్స్‌కి తెలిసిన తర్వాత ఆటోమేటిక్‌గా మాకు పని సులువైపోయింది. హ్మ్. ఈసారి ఎగ్జిబిషన్స్ పెట్టినా కూడా వెళ్ళడానికి మాకు టైం లేదు అనే దగ్గరికి మేము వచ్చేసాము. అలా వస్తున్న టైంలో
మార్కెట్ అనేది మాకు కొంచెం సులువు అయ్యిందండి. అప్పుడు మేమేం చేసామంటే అందరికి మార్కెటింగే ప్రాబ్లం, మాకు అది సులువు. మేమేం చేసామంటే మెక్మా ద్వారా సిఎల్సి సెంటర్స్ అని ఉంటాయండి, మెయిన్ మెయిన్ ఏరియాల్లో ఉంటాయి అవి. మాకు గుంటూరులో లక్ష్మీపురం, నల్ల చెరువు అనే ఏరియాల్లో ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఆ సెంటర్స్ తీసుకున్నాం మేము. సెంటర్స్ తీసుకొని షెల్ఫ్స్ మొత్తం కబోర్డ్స్ అన్ని అరేంజ్ చేసి ప్రతి గ్రూప్ వాళ్ళు తయారు చేసే మెటీరియల్ తెచ్చి అక్కడ పెట్టుకొని అమ్ముకొని వాళ్ళు డబ్బులు తీసుకెళ్లేలాగా, వాళ్ళు పెట్టే మెటీరియల్ కి మేమే ముందుగా వాళ్ళకి ఆ పెట్టుబడి కావాల్సి వస్తే లోన్లు ఇచ్చేవాళ్ళం, చిన్న చిన్న లోన్లు, హ్యాండ్ లోన్స్ ఇచ్చి వాళ్ళకి మార్కెట్ కల్పించేవాళ్ళం అండి. ఆ కల్పించేటప్పుడు కూడా వాళ్ళు చేసే పచ్చళ్ళు కానీ, కారపళ్ళు కానీ, బ్యాగ్స్ కానీ ఏదైనా క్వాలిటీ ఉండాలి. ఎక్కువ మొత్తంలో అంటే చిన్న చిన్న మొత్తాలు తెచ్చుకున్నారు అనుకోండి, పెట్టుబడి చిన్నదైతే ఖర్చు ఎక్కువ అవుతుంది వాళ్ళకి, మనం అమ్మే రేటు కూడా ఎక్కువ అవుతుంది. అదే 10 గ్రూపులు కలిపి ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టగలను మేడం, మీరు 1,00,000 రూపాయలు పెట్టగలరు. అలా మనం 10 మంది 10 లక్షలు పెడితే హోల్సేల్ వస్తుంది మనకి. హోల్సేల్ రావడం వల్ల ఏంటంటే నాణ్యత వస్తుంది, రేటు తక్కువ వస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకొని మేము మెటీరియల్ పెట్టి గ్రూపులు పెట్టించి మొత్తం వాళ్ళు తయారు చేసే అన్ని ఐటమ్స్ ని ఒక్క చోట పెట్టి మార్కెట్ పెట్టేవాళ్ళం, మెక్మా బజార్ అని. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోయాం, ఇక్కడ సొంతంగా తయారు చేసిన ఇంట్లో వస్తువులు మనకి మార్కెట్లో లభిస్తాయి. ప్లస్ వాళ్ళు చాలా నాణ్యంగా చేస్తారు, శుభ్రంగా చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే బయట ధరల మీద చాలా సరళంగా దొరుకుతాయి అనేది ఒక స్లోగను, ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాం. అలా మార్కెట్ కూడా మిగతా వాళ్ళకి కల్పించడం చేశాం మేడం. మార్కెటింగ్ లో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? పరిష్కారాలను కూడా ఎలా ఆలోచించేవాళ్ళు మీరు? సాఫ్ట్ టాయ్స్ చేసే టైంలో మీకు చెప్పాను నేను, మేము చేయలేకపోయేవాళ్ళం, ఆర్డర్స్ తెగొచ్చేసేవి అని. అప్పుడు మాకు రైట్స్ కూడా జరిగాయండి, కమర్షియల్ ట్యాక్స్ నుంచి గట్రా వచ్చి మీరు ఇంత క్లాత్ కొనుగోలు చేశారు, లారీలు సరుకు వస్తుంది మీ దగ్గరికి, మీకు ట్యాక్సులు పడతాయి, మీరు ట్యాక్సులు కట్టడం లేదని వచ్చారు. అప్పుడు మేము మా మహిళా పొదుపు సంఘాల బుక్స్ తీసుకొచ్చి మినిట్స్ తెచ్చి మేము రాసుకున్న తీర్మానాలు తెచ్చి వాళ్ళ ముందు పెట్టాం. వాళ్ళు ఏం మాట్లాడకుండా కాఫీ ఇవ్వండి అమ్మ తాగి వెళ్ళిపోతామని కాఫీ తాగి వెళ్ళిపోయారు. ఎందుకంటే వ్యక్తి కాదు, ఇక్కడ వ్యవస్థ ఉంది కాబట్టి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటి అంటే చైనా టాయ్స్ వచ్చాయండి. అంటే మేము ఫస్ట్ టాయ్స్ మాత్రమే తెలుసు మాకు, చైనా టాయ్స్ వచ్చాయి. అది 50 రూపాయలకి తల మెరిసిపోతూ ఉండేది బొమ్మ. మా దగ్గర 150 రూపాయలు అదే బొమ్మ అలా ఉండేది. అందరికీ అది చూడగానే అసలు ఇంకా ఎవరైనా అంతే కదా, వన్ టైం యూజ్ అన్నట్టు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అదే కావాలి. అవే కొనుక్కునే వాళ్ళు. మాది అంతా మూలన పడిపోయింది, ఆర్డర్ వస్తే చేద్దాము లేకపోతే పెట్టుబడి వద్దు అన్నట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ పైకి వచ్చింది అనుకోండి, ఎందుకంటే అది ఒక్కసారి యూజ్ చేస్తే పడేయాలి బయట, తర్వాత హెల్త్ పాడవుతుంది, అదంతా రప్చర్ అయి రాలిపోతూ ఉంటుంది. మనది టర్కీ టవల్ లాగే ఉతుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు, ఎన్నాళ్ళున్నా ఉంటుంది, ఏం పాడవదు. అది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ మాకు ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ గ్యాప్ లో మేమేం చేసామంటే సాఫ్ట్ టాయ్స్ నుంచి జూట్ బ్యాగ్స్ కి దూకేసాం. అప్పట్లో జూట్ బ్యాగ్స్ బాగా ఇంకా పాలిథిన్ బ్యాన్ చేయాలి, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అన్నప్పుడు జూట్ బ్యాగ్స్ ని బాగా ఎంకరేజ్ చేశారు. అలా మార్కెట్ ఏది బాగుంది అనుకుంటే దాంట్లో కన్వర్ట్ అయిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ సాఫ్ట్ టాయ్స్ కానీ జూట్ బ్యాగ్స్ స్టాప్ చేయకుండా వెళ్తూ ఉన్నారు కంటిన్యూ. ఏదో చేయాలి టైలరింగ్ కానీ ఏది మార్కెటింగ్ ఉందనుకుంటే దాంట్లోకి వెళ్ళిపోవడం, అది చేసుకెళ్ళిపోవడం. ఇవన్నీ అంటే అన్నిటికి మిషనే కారణం. మిషన్ ఉంది మా దగ్గర, మిషన్ తో ఇంకేం చేయగలం. అలా స్టెప్ బై స్టెప్ అనుకుంటూ వెళ్తూ ఇక్కడ వరకు వచ్చేసామండి. మార్కెట్ లేదని ఎక్కడ ఆగలేదు. ఇంతవరకు వచ్చాను అంటున్నారు. అంటే సోషల్ మీడియా సహాయం కూడా మీరు ఎంత మాత్రం తీసుకున్నారా? అసలు మెయిన్ మేడం, మాకు డాక్రా బజార్ అన్నప్పుడు మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన మీడియానే. మాకు అప్పట్లో వసుంధర అని ఈనాడులో వసుంధర వచ్చేదండి,
సక్సెస్ స్టోరీలన్నీ వచ్చేవి. ప్రతి వారం మేము ఉండేవాళ్ళం దాంట్లో. లతా సత్యం సాఫ్ట్ టాయ్స్, గుంటూరు సాఫ్ట్ టాయ్స్, గుంటూరు పచ్చళ్ళు, ఇట్లా ప్రతి దాంట్లోనూ ప్రతి వారం వనితాలో కానీ, వసుంధరలో కానీ, సక్సెస్ స్టోరీలో కానీ మేము ఉండేవాళ్ళం. అలా మాకంటూ హోల్సేల్ వచ్చింది అంటే మీడియానేనండి. వీళ్ళున్నారు ఇక్కడ అని మీడియానే మమ్మల్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. వాళ్ళకెప్పుడు కృతజ్ఞత చెప్పాలి. ఇప్పటికీ కూడా మీడియా ఫుల్ సపోర్ట్. అంటే చేసే మంచి ఉన్న చోట ప్రతి ఒక్కటి ఉంటుంది. మంచి మనసుతో ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ జరుగుతాయి. ఇప్పుడు కూడా మీడియానే మీకు సపోర్ట్‌గా మిమ్మల్ని బయటికి తెస్తా ఉంది ఇంకా. అవునవును. ఇంకా లోన్స్ గురించి ఫైనాన్షియల్ హెల్ప్ గురించి మాట్లాడుకుందాము. మహిళల అభివృద్ధి కోసము రుణాలు అందించడంలో దృష్టి ఎలా పెట్టేవాళ్ళు మీరు? ఫస్ట్ ఏంటంటేనండి బ్యాంకులకి ఒక నమ్మకం కావాలి ఫస్ట్. ఏంటంటే పాపం వాళ్ళు లోన్ ఇవ్వగానే సరికాదు. ఆ లోన్ తిరిగి ఎలా కడతారనేది చాలా ఇది. మేము గ్రూపులు చేసిన చోట ఒక్కొక్క ల్యాండ్ మార్క్ పెట్టి మీటింగ్స్ కంటిన్యూ జరిగేలా చేసేవాళ్ళం. అంటే ప్రతి మీటింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రార్థన. తర్వాత వచ్చేది ఏంటి అంటే మీ గ్రూపులు ఎలా ఉన్నాయి, మీరందరూ ఎలా మాట్లాడుకుంటున్నారా లేదా, కలుస్తున్నారా లేదా. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి బ్యాంక్ లోన్ ఎంత ఉంది, ఎవరి ఏంటి ఇది. ఫస్ట్ కలుస్తున్నాము అన్నప్పుడు పలానా ఎల్లమ్మ రోజు రావడం లేదండి, పలానా పుల్లమ్మ రోజు రావడం లేదు, ఇవి వచ్చేవి. వాళ్ళని నలుగురిలో నించోబెట్టి ఏంటమ్మా ఎందుకు రాలేదు అని అడగడం వల్ల ఏంటంటే అమ్మో ఎల్లుండి మంత్లీ మీటింగ్ లో క్వశ్చన్ వస్తుంది మేడం ఎప్పుడు మేడం కోప్పడుతుంది అన్న మాట వాళ్ళ నోట్లోంచి రాలేదు. మేడం బాధపడుతుంది, మేడంని బాధ పెట్టకూడదు ఆ ఆలోచనతోటి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఎప్పుడు అది మిస్ అయ్యే వాళ్ళం కాదు. మీటింగ్స్ అని కరెక్ట్ గా రావడం వల్ల ఏంటంటే లోన్ కట్టారా లేదా నలుగురిలో మాట్లాడడం వల్ల వాళ్ళు పరువు పోతుందన్న ఫీల్ తో కరెక్ట్ గా లోన్లు కట్టేవాళ్ళని. బ్యాంక్ పాపం మా గ్రూప్ లో ఎప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగలేదు. బ్యాంకర్స్ మా దగ్గరకు వచ్చి లోన్లు ఇచ్చేవాళ్ళు. అంటే వర్మి అలాంటి కాంపోస్ట్ శిక్షణ యూనిట్ అని ఉంటుంది. అంటే స్ట్రాంగ్‌గా రుణాల కోసరము ఇంకొంచెం వాళ్ళని అభివృద్ధి చేసే దానికోసము ఇలాంటి శిక్షణలు ఇచ్చేవాళ్ళు మీరు. హ్మ్. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరెవరు ఏం నేర్చుకున్నారు, ఏం ప్రోడక్ట్ ఉత్పత్తి చేయగలరు, వీళ్ళ మార్కెట్ ఏం చేయగలుగుతారు, ఇవన్నీ చూసుకుంటే భయపడకుండా 50,000 నుంచి స్టార్ట్ అయిన లోను 10 లక్షల వరకు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు అలా 10 లక్షల గ్రూప్ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత వ్యక్తులకి ఇస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ లో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి కూడా 10 లక్షలు ఇవ్వగలుగుతున్నారు. అంటే వాళ్ళు తిరిగి కడుతున్నారు కాబట్టి మేడం, అది దాంట్లో మన గొప్ప ఏమీ లేదు, నా గొప్ప ఏం లేదు. వాళ్ళందరూ కూడా అది తిరిగి కట్టగలుగుతున్నారు. కట్టకపోతే మళ్ళీ మాకే ఇస్తారండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ నుంచి మాకు చెప్తారు, మేడం మా బ్యాంకులో ఇన్ని గ్రూపులు కట్టలేదు ప్లీజ్ అంటే మేము పిలిచి మాట్లాడతాం. వాళ్ళకి నిజంగానే ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక ఆ గ్రూప్ అంతా వాళ్ళ వెనక నిలబడేలా చేస్తాం. అలా చేయడం వల్ల ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. కాదు గ్రూప్ కే ప్రాబ్లం వచ్చింది అంటే మేం చేస్తాం, బయట నుంచి సపోర్ట్ చేస్తాం. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కట్టి మళ్ళీ తీసుకొని వాళ్ళు ఇంకా ఆ ఇది లేకుండా చూసుకునేలా చేస్తాం. అంటే వెనకుండి సపోర్ట్ మేడం, అంతే. మేడం మీ వీడియో స్ట్రక్ అయింది. ఏమన్నా మీరు రీజాయినింగ్ అవ్వగలుగుతారా? అవునా? ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే ఓకేనండి. ఓకే మేడం. ఓకే. ఈ సహాయం తర్వాత మహిళల్లో ఇలాంటి హెల్ప్ చేస్తా వచ్చారు. మహిళల్లో జీవితాల్లో మార్పు గురించి ఇంకేమైనా ఉదాహరణలు చెప్పగలుగుతారా? ఇంకా ఇంకా డెవలప్ అనే దానికి ఏదైనా ప్లాన్‌లు ఉన్నాయంటారా? అంటే నేను అనుకోవడం ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు వేరే ఏరియాలు కలకత్తా అటు సైడ్ వెళ్తేనండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా కుట్టించాలి చెయ్యాలి అంటే ఒక ఏరియాకి వెళ్ళిపోతా ఉంటారు. అలా ఒక క్లబ్ లాగా, ఒక టైలరింగ్ క్లబ్, ఒక టాయ్స్ క్లబ్, అంటే ఒక బొమ్మలన్నీ ఒక చోట, పరిశ్రమ అంతా ఒక చోట తయారు చేసేలాగా
ఆ ఇలా ప్రతి ఒక్కరికి రెంట్ వెతుక్కోకుండా ఒక చోటకి వెళ్ళి అక్కడ మిషనరీ ఉంటే ఆ మిషనరీ మీద కుట్టుకొని వాళ్ళు బయటకు వచ్చేలాగా, వాళ్ళు కుట్టుకుంటున్నందుకు వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టకుండా ఒక సంస్థగా అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆ సమస్యకి ఎంతో కొంత పే చేసేలా, అంటే వాళ్ళు నష్టపోకూడదు వీళ్ళు నష్టపోకూడదు అన్నట్టుగా ఒక క్లబ్స్ కింద పెట్టాలనుకుంటున్నాను మేడం. అంటే నా ఐడియా అలా పెట్టడం వల్ల ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలుగుతాం అన్న ఉద్దేశం నాకుంది. మీరు హ్యూమన్ రైట్స్ లో తర్వాత పొలిటికల్ లో ఉన్నారు అనేది విన్నాము. తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ లో మీరు పదవి ఎలా పొందారండి? స్టార్టింగ్ ఇలాగే ఈ గ్రూప్స్ వర్క్ వాటిల్లో ఒక పెద్ద ఆయన నన్ను మీటింగ్ లో కలవడం జరిగింది. కలిసినప్పుడు అడిగారు, మేడం మీరు మీ సొసైటీ మీ గ్రూప్స్ మీ వర్క్స్ అనుకుంటే ఇక్కడే ఉండిపోతున్నారు, మీరు కొంచెం న్యాయం న్యాయం అని మాట్లాడుతున్నారు, అదేదో కొంచెం గట్టిగా గలం ఇప్పి మాతో కలిసి చేస్తే బాగుంటది కదా అని అడగడం జరిగిందండి. అంటే ఈ క్రమంలో మేము 2008లో మున్సిపల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకటి ట్రైనింగ్ అయ్యి 6 months డే అండ్ నైట్ ట్రైనింగ్ ఇచ్చారండి. మమ్మల్ని ఇచ్చి వదిలేశారు, బయట మీరు న్యాయం చేయండి అని. దాంట్లో నేను సీఎం అవార్డు తీసుకున్నాను. ఆ ఫ్యామిలీలని ఆనందకర జీవితాలు అని ఒక కాన్సెప్ట్ చేశాము. అది సీఎం గారికి బాగా నచ్చి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ పెద్దాయన నన్ను అడగడం జరిగింది, మీరు ఒక్క ఏరియాకి పరిమితం అయిపోతున్నారు, మేము మిమ్మల్ని స్టేట్ లీడర్ గా తీసుకుంటాము, స్టేట్ ప్రెసిడెంట్ గా రండి మీరు మా దగ్గరికని అడిగారు. సో నాకు కొన్ని రోజులు నేను దూరం నుంచి చూస్తానండి, మీ కాన్సెప్ట్ నచ్చితే నేను కలిసి చేస్తాను, కమర్షియల్ గా అనిపిస్తే నేను చేయనని చెప్పా. నా ఉద్దేశం ఒకటే మేడం, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు న్యాయాన్ని తెచ్చుకుంటారో అన్యాయం తెచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం. ఏమీ లేని వాళ్ళకి కదా మనం సపోర్ట్ చేయాల్సింది, న్యాయం కొనుక్కోలేని వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అందు గురించి నేను అలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేస్తే నాకు కూడా బెటర్ అనిపించింది. అక్కడి నుంచి అంటే వాళ్ళు చేయలేంది కూడా నేను చెయ్యగలను అనే ఒక ఆలోచనతో ప్రెసిడెంట్ గా తీసుకున్నాను. స్టేట్ ప్రెసిడెంట్ నుంచి నా వర్క్ చూసిన తర్వాత వాళ్ళు బ్రతిమాలి నేషనల్ సెక్రటరీని చేశారు. ఇప్పుడు నేను 3 years స్టేట్ ప్రెసిడెంట్ చేశాను. తర్వాత ఇప్పుడు నేషనల్ సెక్రటరీగా చేస్తున్నాను మేడం. మహిళల హక్కుల కోసము మీరు ఎలాంటి కృషి చేశారని అనుకోవచ్చు? విశేష కృషి ఏదైనా చేశారా? చేశా మేడం. స్టార్టింగ్ ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా తాగొచ్చి చెప్పడం కొట్టడము ఇట్లా రకరకాలుగా హింసలు ఇవన్నీ కామన్ కదండి కాలనీలో. ఆ మాస్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కానీ, మెయిన్ మీరు మీ భర్తలు కాదమ్మా మీరు మారండి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి, మీ భర్త చాలా మంచోడు తాగితేనే చెడిపోతున్నాడు, తాగినప్పుడు మీరు కెలక్కండి అమ్మా తర్వాత తన్నులు తినకుండా ఉంటారన్న దగ్గర నుంచి మొదలు పెట్టి నెమ్మదిగా వాళ్ళ నుంచి వాళ్ళ భర్తల్ని తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము ఇవన్నీ చేస్తే ఇంట్లోంచి బయటికి పంపము, ఆడదంటే ఇక్కడే ఉండాలి, మేము తాగొచ్చినా సంపాదించినా సంపాదించకపోయినా ఏం చేసినా ఇంట్లో ఏడుస్తూ కూర్చో అనే దగ్గర నుంచి నా పిల్లలు రేపు బాగుండాలి కాబట్టి నా భార్య కూడా బయటికి వెళ్ళి అందరితో పాటు మంచిగా ఉండాలి, చెయ్యాలి, బాగుపడాలి అనే ఉద్దేశానికి వాళ్ళని తేవడం చేశాం మేడం. అంటే నాకు ఎట్టించి ఎట్టి చెప్పాలో తెలియట్లేదు కానీ మేము అనుకున్నది అంటే పెద్ద పెద్ద వర్డ్స్ నాకు రావు మేడం. అవి ఎలా చేస్తున్నామన్నది నాకు కాదు కావాల్సింది, అక్కడ న్యాయం జరుగుతుందా లేదా, అక్కడ నేను అనుకున్నది జరుగుతుందా లేదా అన్నది మాత్రమే మాకు కావాలి. అలా వాళ్ళని ఫస్ట్ భార్యల్నే మారమని చెప్పాం మేము. భర్తలు వాళ్ళు మారాలని కోరుకోకండి, ఇప్పుడు ఇది జరిగిపోయిన దానికి అతను తాగొచ్చి అతను స్పృహ లేని టైంలో వెళ్ళి గొడవ చేస్తుంటే ఏముంటది తన్నులు తప్ప. అలా కాకుండా మీరు సైలెంట్ అవ్వండి, పాప ఆవిడ ఎంతో బాధపడుతుందని నేను నెక్స్ట్ డే అయినా నీ దగ్గరికి వచ్చి నీ భర్త మాట్లాడతాడు, అప్పుడు చెప్పండి నెమ్మదిగా
ఆ తర్వాత మీరు మా దగ్గరికి తేగలిగిన మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం మీ ఇంటికి అని అంటే, అబ్బా మేడం మీరు వద్దు మేమే వస్తామని వాళ్ళు రావడం. ఆ తర్వాత భర్తలందరికీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం. మీరు చాలా మంచోళ్ళు. మీ భార్యల్ని మీరు మార్చుకోవాల్సి వస్తుంది. మీ భార్యల్ని ఇలా మార్చుకోండి, అలా మార్చుకోండి అనే క్రమంలో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడం. చాలా వరకు మేడం అంటే తాగుబోతులు మానేస్తారన్నది నేనేం చెప్పలేను కానీ, బయట తాగి పడిపోయే రకాలన్నీ కూడా కామ్‌గా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి మేడం. చాలా హ్యాపీగా చెప్పగలను ఆ విషయంలో. అంటే నాకొక చిన్న డౌటొచ్చింది మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. మీరు ఆ! మహిళా మేడం. సాధికారత కోసరము అలా హస్తకళలు ప్రోత్సాహం మీటింగ్‌లోనా? మహిళా మేడం? సాధికారత, సారీ. హస్తకళల ప్రోత్సాహము, సామాజిక అభివృద్ధి ఇలా రకరకాల రంగాల్లో హ్యూమన్ రైట్స్‌లో రకరకాల రంగాల్లో ఉన్నారు. నెక్స్ట్ రాజకీయ ప్లాన్ ఏదన్నా ఉందంటారా? అంటే స్టార్టింగ్ నుంచి కొంచెం బయటకొచ్చామంటే ఇప్పుడు 2000లో కానీ, 2001లో కానీ ఇంకక్కడి నుంచి ఒక చిన్న హ్మ్. మీటింగ్ పెట్టాలంటే లతకు చెప్తే చాలు చుట్టూ జనం వచ్చేస్తారు. మీటింగ్ నిండిపోద్దన్న ఒక లెక్కుంది మేడం. హ్మ్. అలా అంటే ఆవిడ ఎనకాల జనమున్నారు అనేది ఒక గట్టి ఇది వచ్చింది. దాని నుంచి ఒక పార్టీ నెగ్గాలి అంటే ఆటోమేటిక్‌గా జనం ఉండాలి. అవును. ఆహ్, జనం ఉన్న లీడర్స్ ఉండాలి. అలా స్టార్టింగ్‌లోనే నాకు 2000లోనే మా కార్పొరేటర్‌గా చేయమన్నారు. తర్వాత నాకు 2008లో 8లోనో, 18లోనో ఐడియా లేదు. ఎమ్మెల్యేగా కూడా టికెట్ ఇస్తామన్నారు. నాదొకటే వావ్! మేడం. ఒక పదవిలో ఉండి చేస్తే 10 మందికి చేయాల్సిన చోట తొమ్మండుగురికి చేసిన తొమ్మండుగురు చేయించుకొని పక్కకెళ్ళిపోతారు. ఎందుకు చేయదు మేము ఓటేసాము లేకపోతే పదవిలో ఉందంటారు. చెయ్యనొక్కడు ఉన్నాడు చూడండి. అమ్మ నా కూతలకొస్తారు వాళ్ళు. మనం ఇలా ఉండి చేసుకున్నాం అనుకోండి. హ్మ్. మనం చేస్తున్నాం అనుకోండి. 10 మందిలో 5గురికి చేసిన పాపం ఆ మహాతల్లి చేసి పెట్టింది అని అంటారు. ఎందుకొచ్చిన గొడవ మేడం? ఇప్పుడు ఒక పదవిలో ఉంటే ఆ పరిధిలో మాత్రమే మనం పని చేయగలం. ఇప్పుడు ప్రపంచం అంతా మనదే. ఎవరికైనా చేయగలం. ఎవరితోటైనా ఒకవేళ చేయించగలం. ఒకవేళ రాజకీయాల్లోకి మీరు వెళ్తారు అనుకుందాం. వెళ్ళితే మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు? నాకైతే అంటే నాకసలు రిజర్వేషన్‌ల మీద కూడా పెద్ద ఒపీనియన్ లేదు మేడం. ఎందుకంటే రిజర్వేషన్ మనమేం బలహీనులమేం కాదే. మగవాళ్ళ కంటే చాలా బలమైన వాళ్ళమండి. ఒక్క గంట ఎవరమైనా సరే, మనం మగవాళ్ళ దగ్గర కూర్చొని కరెక్ట్ పాయింట్ వాళ్ళు అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పడం మొదలుపెట్టి, మనం అడగడం మొదలుపెడితే, మనం 100 క్వెషన్స్‌కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలం. మనం అడిగే 4 క్వెషన్స్‌కి, 5 క్వెషన్స్‌కి కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు. అంటే మగవాళ్ళు ఏదో తక్కువని కాదు. మగవాళ్ళ కంటే మనం ఏమాత్రం తక్కువ కాదు. మనం అన్ని రంగాల్లోనూ ఉన్నాం. ఈక్వల్ మన జెండర్. స్టామినా బట్టి మనం అన్నీ తెచ్చుకోగలిగినప్పుడు మనకెందుకండి ఇవన్నీను? ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా అవసరం లేదన్నదే నా ఫీలు. ఓకే. మరీ బలహీనులను కూడా బయటికి తేవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకత, రాయితీలు ఇవన్నీ కల్పించాలి అనుకున్నప్పుడు మహిళలకే మనం ముందు అడుగేస్తాము. అలానే ఫస్ట్ విద్య మేడం. తర్వాత చేతి వృత్తులు. వాళ్ళకి, వీళ్ళకి ఊరకనే ఉచితాలు అలాంటి వాటికి నాకు నచ్చదు. వాళ్ళు సంపాదించుకునే మార్గాన్ని చూపించడం అన్నది నాకు చాలా ఇష్టం. ఆ సంపాదించుకునే మార్గం చూపించడం అంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అండి. వావ్! మీరేదో అడిగారు సునీత నేనేదో గారు చెప్పా. లేదండి. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్తున్న ప్రతి విషయము వెరీ ఇంపార్టెంటు. ప్రతి మహిళ ఈ వీడియోని చూడాలి. వాళ్ళు గూడా ఇలాగే నడవాలని ఆశిస్తున్నాను. అయితే శ్రీనిత గారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మహిళలు ముందుకొస్తే సమాజ సమాజ వెలుగుల గురించి బాటలో నడుస్తున్నాయి గదా! మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న. మహిళలు
ముందుకు వస్తే సమాజంలో వెలుగుల బాటలు నడుస్తున్నాయి. అలాంటప్పుడు మీరు మీ ద్వారా మహిళలకి చివరిగా ఒక మాట ఎలా చేస్తే మీలాగా అవుతారు అన్న ఉద్దేశాన్ని మీరు చెప్పాలనుకుంటున్నారు? మీ గురి మీ మీ యొక్క ఉద్దేశం మహిళలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? నలుగురిలోకి రావాలి, వెలుగులోకి రావాలి అనుకున్నప్పుడు మనలో ఏదో ఒక విద్య, ఒక కళ ప్రతి మహిళకి ఉంటుందండి. అదేంటి అనేది మనం ముందు గుర్తించాలి. తర్వాత మన కుటుంబాన్ని ఒప్పించాలి. ఆహ్, ప్రతి ఒక్క చోట ప్రాబ్లమ్ ఉంది మేడం. ప్రాబ్లమ్‌కి భయపడి వెనక్కెళ్ళిపోవడం, అక్కడే ఆగిపోవడం కాకుండా, ప్రాబ్లమ్ దాటి ఆలోచించడం మొదలుపెడితే సొల్యూషన్ ఆటోమేటిక్‌గా దొరుకుతది. దొరక్కని సమస్యకి దొరకని పరిష్కారం అంటూ ఏది లేదు. అదే ఒక్కొక్కటి వెంటనే దొరుకుతది. ఒక్కొక్కటి కొంచెం లేట్‌గా దొరుకుతది. అంతకు మించి ఏమీ కాదు. ఈరోజు వినరు నిన్ను, రేపు వినరు, ఎల్లుండి వింటారు. నీ మాట ఎవరైనా చెప్తూ వ నీకొచ్చని తీసుకోకుండా చాలా మంది ఇట్లా పెట్టుకొని రాస్తారు. అది కాదు, నీకొచ్చింది నువ్వు నలుగురికి పంచగలిగిన రోజున నువ్వు అనుకున్నదన్నీ నీ దగ్గరికి వస్తాయి. అట్లానే నేను ఏదో చెప్పబోయి ఏదో మిస్ అయ్యాను. మీరు మళ్ళీ క్వశ్చన్ వేయండి మేడం. మీ ఎడిటింగ్ ఉంటది సందేశం కదా. మహిళలకి మీ సందేశం ఏమివ్వాలనుకుంటున్నారు? వెనకబడిన మహిళల కోసరము మీ సందేశం ఏం పంపించాలి అనుకుంటున్నారు? ప్రతి దాంట్లోనూ ఇటెళ్తే ఏమవుతది, ఇటెళ్తే ఏమవుతది అనుకున్న ఒక అడుగు ముందుకేసి రమ్మంటున్నాను మేడం. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం ఏంటో చెప్తే చేయూతిస్తారు. అలా అని డబ్బులు ఇవ్వడం కాదు. వాళ్ళు ఎలా నడవాలి అన్నది మనం ముందుకు చూపించి, నడిపించి చెప్పగలము. అట్లానే ఏదో ఈ రోజుకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తే తినేసి రేపొద్దున మళ్ళీ చేద్దాం అనే ఉద్దేశం కాకుండా, కష్టపడదాం అనుకునే మహిళలందరినీ రమ్మంటాను మేడం నేను. ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా మీరు దారి చూపించగలరు, నేను దారి చూపించగలను. ఒక్క స్టెప్ పడిన తర్వాత, మన వెనకాల ఇంతమంది నడుస్తున్న తర్వాత, మనకి ఇంత బలం ఉంది అని వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత ఈ మాట నేను మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 100 వుమెన్స్ 100 స్టోరీస్‌లో సక్సెస్‌ఫుల్‌గా మీ జర్నీ చెప్పారు. శ్రీలత గారు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.